హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 7వ తరగతి ద్వితీయ భాష హిందీలోని 12వ లెసన్ కొండాపల్లికి యాత్ర గురించి తెలుసుకుందాం. కొండాపల్లికి యాత్ర అంటే కొండపల్లి యొక్క యాత్ర. యాత్ర అంటే ఏమి? ఏదైనా ఒక ప్రదేశాన్ని చూడడం, అదే సందర్శించి అక్కడ విషయం తెలుసుకోవడాన్ని యాత్ర అంటారు. కొత్త ప్రదేశాన్ని. आंध्र प्रदेश के कृष्णा ज़िले में एक गांव है. आंध्र प्रदेश के कृष्णा ज़िले में एक गांव है అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామం ఉందంట. ఇక్కడ జిల్లా అంటే జిల్లా అన్నమాట. ఏ జిల్లాది? కృష్ణా జిల్లా. గావ్ అంటే గ్రామము. గావ్కి విలోమ పదం వచ్చి షహర్. గావ్ షహర్. గావ్ అనగా గ్రామము, షహర్ అనగా పట్టణము. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామము ఉందన్నమాట. ఇస్కా నామ్ కొండాపల్లి హై. ఆ గ్రామం పేరేం పేరు? కొండాపల్లి. ग्राम पेरू కొండాపల్లి. यह विजयवाड़ा से 24 किलोमीटर की दूरी पर है. ఈ కొండాపల్లి అనే గ్రామం అనేది విజయవాడ నుండి 24 కిలోమీటర్ల దూరీ పర్ హై. దూరి అంటే ఏమి? దూరంలో. ఈ కొండాపల్లి అనే గ్రామము విజయవాడకి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూర్ అంటే దూరము. పాస్ దీనికి వ్యతిరేక పదము పాస్ అంటే దగ్గర. దూర్ అంటే దూరము, పాస్ అంటే దగ్గర, నియర్ అన్నమాట. यह प्रांत हाथ से बनी लकड़ी के खिलौने के लिए प्रसिद्ध है. ప్రసిద్ధ అంటే ఏమి? ఫేమస్ అన్నమాట, ప్రఖ్యాతి పొందింది. ఈ కొండాపల్లి అనే గ్రామము దేనికి ప్రసిద్ధి? హాత్ సే బనీ లకడీ అంటే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని చేతితో చేయబడిన ఆట వస్తువులు, కర్రతో చేతితో చేయబడిన ఆట వస్తువులు అనేటివి ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట, చాలా ప్రసిద్ధి. ఏ గ్రామం అది? కొండాపల్లి గ్రామం. ఈ కొండాపల్లి గ్రామం విజయవాడకి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొండాపల్లి గ్రామము ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లా. ఈ కొండాపల్లి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉందన్నమాట. ఏ గ్రామం? కొండాపల్లి గ్రామం. इन्हें देखने के लिए दूर दूर से लोग आते हैं. इन्हें అంటే ఏమి? ఈ ఆట వస్తువులు ఉంటాయి కదా, కర్రతో చేసిన ఆట వస్తువులు. ఈ ఆట వస్తువుల్ని చూడడానికి లోగ్ అంటే ఏమి? ప్రజలు, జనత. లోగ్ ప్రజలు ఎక్కడి నుంచి? దూరం నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఈ ఆట వస్తువులను సందర్శిస్తున్నారన్నమాట. एक दिन पाठशाला के कुछ छात्र अपने अध्यापक के साथ रविवार को కొండాపల్లి की यात्रा पर गए. పాఠశాల అంటే ఏమి? స్కూల్ అన్నమాట. స్కూల్, విద్యాలయ, స్కూల్. ఛాత్ర అంటే విద్యార్థులు. ఈ ఛాత్రకి స్త్రీలింగం ఏమి? ఛాత్ర. ఛాత్రకి స్త్రీలింగ ఛాత్ర. అధ్యాపక్ అంటే ఎవరు? గురువు. ఒకరోజు స్కూల్ విద్యార్థులు తమ యొక్క ఎవరితో? గురువు గారితో ఎప్పుడు? రవివారం అంటే ఆదివారము ఎక్కడికి వెళ్ళారు? కొండాపల్లికి యాత్ర వెళ్ళారన్నమాట. ఒకరోజు స్కూల్ విద్యార్థులు తమ గురువు గారితో ఆదివారం రోజు కొండాపల్లి యాత్రని వెళ్ళారు. వహా పర్ ఏక్ పురానా కిలా హై. ఈ కొండాపల్లిలో ఏముంది? ఒక పురాతనమైన కిలా అంటే కోట. పురాణ
వ్యతిరేక పదము నయా. పురాణ అంటే ప్రాచీనమైన, నయా అంటే కొత్తది అన్నమాట. ఈ కొండాపల్లి గ్రామంలో ఒక పురాతనమైన కోట ఉంది. इस किले को 14वीं शताब्दी के राजाओं ने बनाया. ఈ కోటను ఎవరు 14వ శతాబ్దంలోని అప్పుడు ఈ కొండాపల్లి గ్రామాన్ని పరిపాలించే రాజులు ఈ కోటని నిర్మించారు. ఈ కోట కొండాపల్లి ఉండే కోటని. ఇసే దేఖకర్ బచ్చే బహుత్ ఖుష్ హుయే. ఈ కోటను చూసి పిల్లలు చాలా సంతోషించారనమాట. బచ్చా అంటే ఏకవచనము, బచ్చే అంటే బహువచనం. బచ్చా బచ్చే. ఖుష్ అంటే ఏమి సంతోషించారనమాట. దీంట్లో ఇసే దేక్కర్ బచ్చే బహుత్ ఖుష్ హుయే. ఈ కోటను చూసి పిల్లలు చాలా సంతోషించారు. उसके बाद वहाँ के खिलौने देखने गए. ఆ తర్వాత పిల్లలు ఆ కొండాపల్లి గ్రామంలో ఉండే ఏమి ఫేమస్ ఉన్నాయి కదా ఆట వస్తువులు, ఆ ఆట వస్తువులు చూడడానికి వెళ్ళారు. अध्यापक और छात्रों को देखकर स्थानिक खिलौने बनाने वाले कारीगरों ने उनका स्वागत किया. ఇక్కడ ఈ కొండపల్లి యాత్రకు వెళ్ళినారు కదా, ఎవరెవరు వెళ్ళారు? అధ్యాపకులు, గురువులు మరియు కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు కదా కొండపల్లి చూడడానికి. ఇక్కడ స్థానిక్ ఖిలోనే బనానే అక్కడ ఈ ఆట వస్తువులు, చెక్కతో చేసిన, కర్రతో చేసిన ఆట వస్తువులు తయారు చేసే ఈ కళాకారులు ఏం చేశారు? వాళ్ళని స్వాగతించారనమాట. ఎవరెవరిని? ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్ని. आंध्र प्रदेश में लोग संक्रांति और दशहरा के पर्व दिनों में गोलू यानी బొమ్మల కొలువు రఖతే హై. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎక్కువగా సంక్రాంతి మరియు దసరా పెద్ద పండుగలప్పుడు ఏం పెడతారు? గోలు అంటే ఏమి? బొమ్మల కొలువును, వారి ఇళ్ళలో బొమ్మల కొలువును ఇస్తారనమాట. ఎప్పుడెప్పుడు? సంక్రాంతి మరియు దసరా పండుగలప్పుడు. ये खिलौने आसपास के तेल्ला पोनिकी नामक नरम लकड़ी से बनाए जाते हैं. ఈ ఆట వస్తువులు అనేవి దేని కర్రతో చేస్తామని చెప్పినాం కదా, చెక్కతో. అవి ఏ చెక్క అంటే తెల్ల పొనికి అనే కర్ర నుండి ఈ ఆట వస్తువులు అనేటివి వీరు ఈ కళాకారులు తయారు చేస్తారు. ఇన్హే ప్రాకృతిక్ రంగం సే రంగా జాతా హై. ఈ ఆట వస్తువుల్ని చెక్కతో చేసిన తర్వాత వీటిని ప్రకృతిపరమైన రంగులతో, అంటే మన పర్యావరణానికి కాలుష్యం చేయకోకుండా సహజమైన రంగులతో వీటిని కలర్లతో నింపుతారు. यहाँ कई प्रकार के खिलौने बनते हैं. ఇక్కడ అనేక రకాల అనేక విధాలైన ఆట వస్తువులు అనేది తయారు చేస్తారు. इन खिलौनों में दशावतार, ताड़ का पेड़, बैलगाड़ी, गीतोपदेश, पालकी, वरवधू, नर्तकी, हाथी का हौदा, గ్రామీణ వాతావరణకే ఖిలౌనే ప్రసిద్ధ హై. అంటే ఈ ఆట వస్తువుల్లో దశావతార్ అంటే అంటే 10 అవతారాలు. అదేవిధంగా తాడక పేడ అంటే ఏమి? తాటి చెట్టు. బయలుగాడి అంటే ఎద్దుల బండి. గీతోపదేశాన్ని ఇచ్చే గురువు యొక్క ప్రతిమ. పాలకి అంటే ఏమి? పాలకి అంటే పల్లకి. వర అంటే పెళ్ళి కొడుకు, వధువు అంటే పెళ్ళి కూతురు బొమ్మలు. నర్తకి అంటే నాట్యం చేసే నర్తకి యొక్క బొమ్మలు. హాతీ కా హౌద్ అంటే హాతీ యొక్క
బొమ్మలు ఈ విధంగా అనేక రకాల గ్రామీణ వాతావరణంలో గ్రామంలో ఉండే ప్రసిద్ధి చెందిన వృత్తుల వారి యొక్క బొమ్మలు అనేటివి వీరు ఎక్కువగా తయారు చేస్తారు. ఇదో చూస్తాం కదా మనం ఇక్కడ పటంలో అన్నీ మనకు ఏమేమి ఉంచుతున్నారు అవన్నీ దశావతారాలు, అదేవిధంగా బయలుగాడి, గీతోపదేశ్, హతిక, అదేవిధంగా ఈ చిత్రాల ఆట వస్తువులు అనేటివి వీరు కొండాపల్లి గ్రామంలో నివసించే అక్కడ ఉండే కళాకారులు తయారు చేసి వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులు అనేటివి ఆపాదిస్తారనమాట. आजकल ये हस्तकलाएँ धीरे धीरे లుప్త్ హోతీ జా రహీ హై. ఆజ్కల్ అంటే ఏమి, ఈ కాలంలో ఈ హస్తకళలు అంటే చేతితో తయారు చేస్తాం అని చెప్పినా కదా, ఈ చేతితో తయారు చేసిన ఈ హస్తకళలు అనేటివి చాలా ఏమవుతున్నాయి, లుప్త్ అంటే ఏమి కనుమరుగవుతున్నాయి అన్నమాట. వీటి యొక్క సరైన ప్రాచుర్యం లేక వారికి సరైన ఆర్థిక పరంగా తోడ్పాటు అంటే ఆర్థిక పరంగా ఏ తోడ్పాటు లేకపోవడం వల్ల ఈ హస్తకళలు అనేటివి దృశ్యమవుతున్నాయి. बिक्री आंध्र प्रदेश सरकार లేపాక్షి నామక్ బిక్రీ కేంద్రం ద్వారా ఇన్హి బేచती है. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి అనే పేరు ద్వారా వీటిని సేల్స్ని ఈ ఆట వస్తువుల్ని సేల్స్ చేస్తుందన్నమాట. इससे कारीगरों को आजीविका और प्रोत्साहन मिलता है. వీటి ద్వారా ఈ ఆట వస్తువులు తయారు చేసే కళాకారులకు వారి యొక్క జీవనోపాధి మరియు వాళ్ళని ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించినట్టుగా ఉంటుంది.